బేసిక్గా మీరు చూసుకుంటే lakes.hmda.gov.in ఒక వెబ్సైట్ ఉంది. ఎనీబడి కావాలంటే అందులోకి వెళ్తే ప్రతి లేక్కి ఒక ఐడి, ఒక పేరు, ఏరియా, ఏ సర్వే నెంబర్స్ వస్తున్నాయి క్లియర్గా ఉంటుంది. సో మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు కనుక్కోవాలనుకున్న ఏరియా, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ ఆ పెట్టి లేక్ ఐడి, లేక్ నెంబరు ఇచ్చారు ఆల్రెడీ. అది కానీ పెడితే కనుక మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఏ జోన్లో ఉంది. ప్రొహిబిటెడ్ జోన్ ఉందా, నాన్ ప్రొహిబిటెడ్ జోన్ ఉందా, అది ఇంపార్టెంట్. అవునా? ఇస్ ఇట్ ఎస్ ఆర్ నో? హౌ మెనీ ఆఫ్ యూ నో? ఓకే. రెండోది సేమ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ ఫైండ్ ఫ్రమ్ ధరణి. ఇప్పుడు ధరణి అనేది మార్చారు భూభారతి అని. సో దానికి దీనికి తేడా ఏంటని చాలామంది అడుగుతున్నారు. సో డిఫరెన్స్ ఏం లేదండి. ధరణినే కొద్ది ఇంప్రూవ్డ్ వర్జన్లో భూభారతి అనేది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఆ పేరు పెట్టింది, ఈ గవర్నమెంట్ ఈ పేరు పెడుతుంది. ఓకే. సో మీరు చెక్ చేసుకోవాలి. అంటే యాజ్ ఏ రియల్టర్స్గా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి, ఐ విల్ టెల్ యూ హౌ టు. అండ్ సేమ్ థింగ్, ఒకవేళ ఈ రెండిట్లో మీరు సాఫ్ట్వేర్ లేదు, నాకు కంప్యూటర్స్ రాదు అనుకుంటే వీ కెన్ గో టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్స్ వెళ్ళి మనం చెప్తే వాళ్ళు కూడా చెక్ చేసి చెప్తారు. ఇట్ కెన్ బి హెచ్ఎండిఏ, డిటిసిపి, హైడ్రా, ఎక్కడికి వెళ్ళినా మీకు రేరాలో కూడా వెళ్ళినా తెలుస్తుంది. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. చాలామంది ఏజెంట్స్ ఏంటంటే మనకు తెలియదు సర్వీస్, మనం ఏదైనా ప్రాపర్టీ చూసేటప్పుడు ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏజెంట్. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం చెక్ చేసి మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మాత్రం మీరు మార్కెట్ చేయండి. డోంట్ గో ఇన్ టు ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్. ప్రీ లాంచ్లో మనకి కమిషన్ వస్తుంది, అగ్రీడ్, బట్ కమిషన్ ఈజ్ నాట్ ది ఫైనల్ ప్రొడక్ట్. ఒకసారి మనం కస్టమర్ని కానీ మనం మోసం చేసాం, చీట్ చేసాం అనుకుంటే మాత్రం దే విల్ నాట్ కమ్ బ్యాక్ టు యూ ఫర్ ద సెకండ్ టైం. మార్కెట్లో కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాట్ దే డూయింగ్ ఈస్ 2027 ప్రైస్ 2024లో అమ్మేస్తున్నారు బై గివింగ్ మోర్ కమిషన్ టు ఏజెంట్స్. ఐ ఫీల్ దెర్ షుడ్ బి సమ్ చేంజ్. మనం ఆలోచించాలి. మనం కస్టమర్స్కి సర్వీస్ ఇవ్వడానుకున్నాం. వి నాట్ టు DTCP approved, but nothing is done. The project, I don't know, your question is not clear. Is it you're talking about the developments of the project or handing over? You make it clear, I can answer that question. Okay. So start asking. A lot of people are participating. I'm happy for that, but you start interacting. If you don't ask questions, then this webinar purpose will get dissolved. So ask as many as questions. We are here to clear all your doubts. So coming back, దెన్ చాలామంది అంటున్నారు రేరా ఒక నెంబర్ ఉంటే సరిపోతుంది ఆ బిల్డర్కి అంటే. నో, రేరా అనేది ప్రాజెక్ట్ రేరా వేరు, కంపెనీ రేరా వేరు. కంపెనీ రేరా కన్సిస్టెంట్గా నెక్స్ట్ 5 years ఉంటుంది. బట్ ప్రాజెక్ట్ రేరా అనేది ఎవ్రీ ప్రాజెక్ట్ నెంబర్ మారుతుంది. అది చెక్ చేసుకోవాలి మీరు. వన్ మోర్ క్వశ్చన్ కమింగ్ ఇన్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ వర్చువల్ really augmented reality in real estate sector? Definitely it will have an impact. And if you see దీనికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, కరోనా టైంలో చాలా మంది బిజినెస్ లేదు అని ఇబ్బంది పడ్డారు. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. కరోనా టైంలో మేము ఎక్కువ సేల్ చేసాం. ఇట్స్ యూ హ్యావ్ టు చేంజ్ యాజ్ ఎ రియల్టర్. డైనమిజం ఉండాలి విత్ చేంజింగ్ వరల్డ్. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి స్ట్రాటజీ మారుతుండాలి. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి, ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి, ఇది ఉండాలి. సో ఒకటే ప్లాన్లు వెళ్తే బిజినెస్లో ఎప్పుడు కూడా డిఫరెంట్ ప్లాన్స్ ఉండాలి. సో ఏ ఇంపాక్ట్ ఉంటుంది అంటే కొంతవరకు ఉంటుంది, మొత్తం చేయలేరు. బట్ అగైన్ ఆ ఏ ఇంపాక్ట్ ఎంతవరకు తీసుకొస్తుంది, దానికి ఎంతవరకు మనం అప్గ్రేడ్ అవ్వాలనేది యూ హావ్ టు వెయిట్. ఇట్ మే టేక్ అనదర్ 8 to 10 years, నాట్ ఇమీడియట్గా వచ్చేది. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఆ టైం ఎంత అవుతుందని కరెక్ట్గా చెప్పలేం, బట్ ఇట్ విల్ బి డెఫినెట్లీ గోయింగ్ టు హ్యాపెన్. అప్పుడు ఇంకా చాలామంది ఏమంటున్నారంటే ఏఐ రాగానే బిజినెస్ ఉద్యోగాలు పోతాయి, జాబ్స్ పోతాయి. ఏం లేదండి. దట్స్ నాట్ ఎ రైట్ ఒపీనియన్. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్, ఏఐ రాగానే టైం సెన్స్ పెరుగుతుంది, యాక్యురసీ పెరుగుతుంది, అండ్ మనకి ఈజీగా వర్క్స్ అవుతుంటాయి. విద్యాసాగర్ హాయ్, షేక్ వెల్కమ్. సో మీకు అర్థమవుతుంది కదా, రియల్ ఎస్టేట్ అనేది evergreen subject. I always tell roti, kapda or makan. Suvarna Bhumi project sold with IP number, LP number, but after selling
నో అది ప్రీ లాంచ్‌లో అమ్మారండి. నాకు తెలిసిన వరకు ఎల్‌పీ నంబర్ లేదు. యూ విల్ గో అండ్ చెకప్. వెన్ ప్రీ లాంచ్ అంటే ఎల్‌పీ నంబర్ గాని, డీటీసీపీ నంబర్ గాని, రేరా గాని ఉండదండి. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ లాంచ్ అంటే ఏంటి? దే ఆర్ గోయింగ్ టు షో యూ ఎ క్యారెట్ అండ్ అట్రాక్ట్ యూ ఇంటూ ది ప్రాజెక్ట్. 90% ఆఫ్ ద పేమెంట్ ఫస్ట్ 30 సపోజ్ ద ప్రాజెక్ట్ ఈస్ 3-4 ఇయర్స్ అనుకోండి. అప్పుడు ఎలా అవుతుంది? ఆ 3-4 ఇయర్స్‌లో 10,000 అమ్మితే ఇక్కడ మీకు 6,000కి, 7,000కి ఇస్తా ఉంటారు. మనం 30% డిస్కౌంట్ చూస్తున్నాం. ఆ 30% డిస్కౌంట్ చూస్తే 70% బిల్డర్ చూస్తున్నారు. మీరేంచి 30% చూస్తున్నారు. బిల్డర్ 70%. సో, యూ షుడ్ బి వెరీ క్లియర్. I always tell in most of my videos, you should not go and market pre-launch things. Pre-launch అనేది యూ ఆర్ టేకింగ్ ఎ రిస్క్. టుమారో ఏదైనా అయితే ఇప్పుడు సుమా గారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. వాళ్ళ ఇంటికెళ్ళి కేసులేసారు. వాళ్ళ ఇంట్లో సో, యాజ్ ఏజెంట్ మన లాంగ్ టర్మ్ బిజినెస్ ఉంది. నెక్స్ట్ 20, 30 ఇయర్స్ ఉండాలంటే యూ షుడ్ బి డెఫినెట్లీ స్ట్రెయిట్ ఫార్వర్డ్, క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ మాత్రం అమ్మండి. మన కమిషన్ ₹1,000 తక్కువైనా పర్లేదు. ఒక ₹100 తక్కువైనా పర్లేదు. బికాస్ కమిషన్ కోసం చూసుకుంటే మన బిజినెస్ పోతది. యూ షుడ్ ఆల్వేస్ గెట్ ఆల్ ఆఫ్ యూ నో నా ప్రొఫైల్ వీడియో చూసుంటారు. ఐ గాట్ 50-60% ఓన్లీ త్రూ రిఫరల్స్. మార్కెటింగ్ వల్ల కాదు. నా దగ్గరకు ఉన్న వాళ్ళే ఒక్కొక్కరు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ చుట్టాలు, కమ్యూనిటీ, ఆఫీస్‌లో అందరూ కూడా రిఫర్ చేస్తారు. సో, ఐయామ్ వెరీ హ్యాపీ. పెద్ద మార్కెటింగ్ టీమ్ మీద డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. ఏ ఏజెంట్‌కి అయితే రిఫరల్స్ ఉన్నాయో ఆ ఏజెంట్ విల్ హావ్ కన్సిస్టెంట్ బిజినెస్ త్రూఅవుట్ ది ఇయర్. అది చూసుకోండి మీరు. కొంతమందికి లేదంటారు. నేనెప్పుడు అంత సఫర్ అవ్వలేదు. ఏ కాలంలో కూడా అన్ సీజన్‌లో కూడా వి హావ్ బీన్ డూయింగ్ ది బిజినెస్. వి హావ్ బీన్ క్యాటరింగ్. వెన్ యూ గివ్ ఎ గుడ్ మీ సర్వీస్ ఎట్లా ఇవ్వాలంటే మనం ఒక సర్వీస్ ఇచ్చాక మన తర్వాత ఇంకా ఏ ఏజెంట్ ఎళ్ళినా వాట్ ఐయామ్ సేయింగ్ ఏ ఏజెంట్ ఎళ్ళినా హి షుడ్ నాట్ బి ఏబుల్ టు గివ్ ఎ బెటర్ సర్వీస్ దెన్ యూ. దట్ ఈస్ వాట్ వి ట్రైన్ ఇన్ రియల్టర్ ఆక్షన్. రియల్టర్ ఆక్షన్ నేను 1000 మందిని ఎలా ట్రైన్ చేస్తున్నానంటే బేసిక్‌గా వి గివ్ క్వాలిటీ. నో ఇట్స్ నాట్ ఎ ఫ్రీ ట్రైనింగ్. బట్